హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నిన్న అంటే గురువారం రోజు మార్నింగ్ లాగ్ అనమాట. సో పొద్దుగా లేవగానే గురువారం కాబట్టి నాకు ఇంట్లో బయట అంతా క్లీనింగ్ చేసుకుంది అసలు మంచి కొట్టదు. అస్సలు ముగ్గు వేస్తా అనుకునేదాకా నాకు లాంగ్ వీడియో తీయాలన్న ఉద్దేశమే లేకుండే అనమాట. సో చాలా రోజులు అయింది ఒక పనుల పని ఒక లాంగ్ వీడియో కూడా అయిపోతుంది అన్నట్టుగా అంతా క్లీనింగ్ చేసిన తర్వాత గుర్తుకొచ్చి అప్పుడు ట్రైపాడ్ పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీడియో కోసమే ఇంత పెద్ద ముగ్గు వేసినా, లేకపోతే చిన్న ముగ్గు వేసి ఇడిచి పెట్టేదాన్ని. ఇంతకీ మీకు తిప్పుడు ముగ్గులు అంటే ఇష్టమా, చుక్కలున్న ముగ్గులు అంటే ఇష్టమా, లేకపోతే చుక్కలు లేని ముగ్గులు అంటే ఇష్టమా? నాకైతే తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టము, కానీ నాకు అవి రావు. వచ్చిందే ఇదొకటి, అది మీ ముంగటకి వేసేస్తున్నాను అనమాట. అది మన టాలెంట్ అనమాట. కంటిన్యూస్గా వంగి ముగ్గేస్తానా లేదా అని నన్ను నేను పరీక్ష పెట్టుకున్నాను అనమాట. యాడ మధ్యలో దేశ వరకే నడుమంతా పోయింది, మళ్ళీ కూర్చొని ముగ్గేస్తున్నా. అట్లా ఉంటుంది మనతోని. నేనే ఇట్లనా లేకపోతే సిజేరియన్ అయిన వాళ్ళంతా ఇంతనేనా నాకు తెలియదు, కానీ ఒక 15 మినిట్స్ వంగినా సరే నడుమంతా అసలు ఎంత పెయిన్ ఉంటుందంటే ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఇక ముగ్గు విషయానికి వచ్చేసరికి 8 చుక్కలు, 4 వరుసలు, 4 వచ్చే వరకు సరి చుక్కలు. సో చెప్పినా కదా ఫ్రెండ్స్, అసలు నేను క్లీనింగ్ చేసేటప్పుడు గుర్తుకు రాలేదు, కానీ ముగ్గేసేటప్పుడు మాత్రం లాంగ్ వీడియో తీద్దామని గుర్తుకొచ్చింది. చూడండి, అన్నీ క్లీన్ చేసేసుకున్నా, స్టెప్స్ కూడా క్లీన్ చేసేసుకున్నా. ఎప్పుడు క్లీన్ చేసుకున్నా దుమ్ము పడతాయి, ఎందుకంటే చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మందున్న జాగాలన్నా ఇల్లు తీసుకోవాలి, కానీ అసలు మందు లేని జాగాలలో ఇల్లే తీసుకోవద్దు, ఇట్లుంటుంది పరిస్థితి. అసలు డైలీ క్లీన్ చేసినా కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇంక చూడండి, ఇది మా మెంతికూర చెట్టు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ ఏం చెట్టో తెలియదు, కానీ ఈ 2 టమాటా చెట్లు ఇంకా కాయలు పడలేదు. మీకు ఈ చెట్టు ఏందో తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా బయట క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లు కూడా మాప్ చేసుకున్నా. ఇంకా తర్వాత కడపల మీద ముగ్గులు వేసాడు అనమాట. నాకు కడపల మీద ముగ్గులు, బయట ముగ్గులు అంటే మస్తు ఇంట్రెస్ట్. కొంతమంది ఉంటారు అసలు ముగ్గులే రావు అంటారు. అందులో క్యాండిడేట్ ఉంది, నాకు తెలిసిన క్యాండిడేటే మా ఇంట్లో. సో ఇప్పుడు నేను పేరు చెప్పాను, కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తా. నాకు కడప మీద ముగ్గేసడం అంటే ఎంత ఇష్టం అంటే అసలు రోజు ఏమన్నా వేస్తా, కానీ రోజు మనతో కాని పని, ఎందుకంటే పిల్లలకు స్కూల్స్ ఉంటాయి అవి కదా. ఈరోజు మాత్రం ఖచ్చితంగా గురువారం మాత్రం కడపల మీద ముగ్గులు వేసుకుంటా. సో నేను ఒకటి అనుకొని వేస్తున్నా, కానీ ఒకటి అయింది. అసలు యాక్చువల్గా నేను 5 ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నా, కానీ నేను వేస్తూ ఉంటే ఫ్లవర్స్ పెద్దగాని, అందుకే 3 ఫ్లవర్స్ వచ్చినాయి. అంతేలే, లైఫ్లో పెద్ద పెద్ద ఇష్యూస్ అయితేనే కాంప్రమైజ్ అనుకుంటూ వస్తున్నాం, ఇది ఒక లెక్కనా అన్నట్టు కంటిన్యూ చేసిన అనమాట ముగ్గు. ఇది వచ్చేసి మా కిచెన్ సైడ్ గడప అనమాట. సో 2 గడపలు ఉంటాయి, అదేమో మెయిన్ డోర్ గడప, ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ అంటే కిచెన్ డోర్ గడప అనమాట. ఇంతకీ గడపని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? మొన్న మా మీటు క్వశ్చన్ అడిగిండో, నేను తెల్ల ముఖం వేసిన. మీకు ఏమైనా తెలిసి కమెంట్ చేయండి, గడపని ఇంగ్లీష్లో ఏమంటారో.
సో ఇల్లు కూడా మాపు కొట్టినా అని చెప్పినా కదా. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. పిల్లలు లేవకముందే ఫస్ట్ లేవగానే ఇల్లే మాపు కొట్టేసుకుంటా, ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత అక్కడిక్కడ తొక్కుతారు కదా, మళ్ళీ కొంచెం మరకబడినా మంచిగా అనిపించదు. అందుకే వాళ్ళు లేవకముందే అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత మేతి చపాతీ చేద్దామని ఫిక్స్ అయినా. అసలు ఈ మేతికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర అంటే మరీ అంత పెద్ద చరిత్ర కాదు, ఒక చిన్న ముచ్చట అన్నమాట. ఈ మెంతికూర ఎప్పుడో వారం 15 రోజుల కింద తెచ్చి పెట్టేసినాం ఫ్రిడ్జ్లో. సో మా ఆయన ఏమనుకున్నాడంటే నేను ఇంకా అట్లనే పెట్టేస్తా కావచ్చు అని దీన్ని తుంపి మరీ నా ఎదురుగా ఉంటుందని మార్నింగ్ పొయ్యి దగ్గరనే నైట్ పొయ్యి దగ్గరనే పెట్టేసిండు. అట్లే గుర్తుంది, లేకపోతే ఫ్రిడ్జ్లోనే మగ్గిపోతున్నాయి ఈ మెంతం కూర కూడా. స్టార్టింగ్ పొయ్యి కొనుక్కొచ్చినప్పటి నుంచి ఒకటే ప్రాబ్లం అనమాట. అసలు ఒకసారి లైటర్తో కొడితే అస్సలు ఆనే కాదు, మళ్ళీ దాన్ని 2-3 సార్లు రూపాలన్నమాట. అందరికి ఉంటుంది కావచ్చు మేబీ ఈ ప్రాబ్లమ్. ఏమన్నా మెంతికూర మంచిగా ఉడికింది, కానీ కొద్దిసేపు తీసి అట్లనే వేయకుండా డైరెక్ట్ కొద్దిసేపు చల్లార పెట్టుకొని, నేనైతే ఫస్ట్ మెంతికూర వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లారిన తర్వాత ఆ వాటర్ ఇంట్లో వేసి మంచిగా డౌ లాగా చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిట్టుకి లంచ్ కోసము అన్నం పెట్టేసిన, ఇప్పుడు కూర చేసిన అనమాట. సో క్యాప్సికమ్ కూర. మా మిట్టు ఏ కూర చేసినా తింటాడో కానీ క్యాప్సికమ్ కూర మాత్రం తింటాడు. అది కూడా ముక్కలు అనుకునేరు, ఉత్త గ్రేవీ మాత్రం తింటాడు. ముక్కలన్నీ అట్లా జమ చేసుకొని టిఫిన్లో తీసుకొని వస్తాడు అనమాట వచ్చేటప్పుడు. అఫ్కోర్స్ క్యాప్సికమ్ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టమే. నేనైతే ఎప్పుడు మసాలా కూర చేస్తూనే ఉంటా క్యాప్సికమ్ కూరతోని, కానీ మార్నింగ్ స్కూల్కి కదా అందుతుందో అందదో అని ఇట్లా టొమాటోలు వేసి చేసిన అనమాట క్యాప్సికమ్ కర్రీ. ఇంక ఈ సైడ్ క్యాప్సికమ్ కూర అవుతుంది, ఇంకో సైడ్ పిల్లలకి పాలు పెట్టేసిన అనమాట గ్యాస్ మీద. గ్యాస్ అనేటప్పటికి ఒకటి గుర్తుకొస్తుంది, అందరు గ్యాస్ అయిపోద్ది అనుకుంటారు కదా. నేను మా గ్యాస్ ఎప్పుడైపోతుందా అని చూస్తున్నా. సో మొన్న వాషింగ్ మిషన్ పోయిన రోజు చెప్పినా కదా చిన్న డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వచ్చిందని, అది ఇదే. అసలు మా దగ్గర ఒకటి కూడా ఫ్రెష్ అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన స్లిప్ లేకుండే అనమాట. సో దానికోసమే ఇప్పుడు వెయిటింగ్. అది వచ్చిన తర్వాత ఇంటనే వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాము. అది అన్నట్టు అసలు ముచ్చట నిజంగా చెప్పాలంటే అసలు లేట్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఈ కర్రీ చేసేటప్పటికే 7:45 అవుతుంది. ఇంకా మా మిట్టు కూడా 8:30కే స్కూలు. సో 45 మినిట్స్లో ఎట్లా అవుతుందో ఏమో అని టెన్షన్ కొద్దీ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంక అంతలోపే పాప కూడా లేచింది, పాపకి ఆయిల్ పట్టేసిన. ఇంకా తర్వాత పిల్లలు ఇద్దరికి ఫ్రెష్ అప్ చేసిన. ఫ్రెష్ అప్ అంటే చిక్కి పాపకి నేనే చెప్పిస్తా, మిట్టు వానంతలు వాడే స్నానం చేసుకుంటాడు. సో వాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే 9 ఇయర్స్ అయింది కాబట్టి. ఇంకా ఫటాఫట్ మెతి పరాటా కూడా చేసి పిల్లలకైతే తినిపించేసిన. ఇంకా పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన అనమాట. మా చిక్కి పాపకి మాత్రం ఫుల్ రెడీ చెయ్య, ఎందుకంటే బీచ్ కలర్ డ్రెస్ దాంది, ఇట్లనే తినేటప్పుడు అంత డ్రెస్ మీద వేసుకుంటుందని. సో హాఫ్ రెడీ చేసి హాఫ్ తిన్న తర్వాత రెడీ చేపిస్తాను అనమాట. ఇంకా నీళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్లూ కలర్ గ్లాస్ మాత్రం చిక్కి పాపకి ఇవ్వాలి, లేకపోతే పెద్ద లొల్లే చేసేస్తుంది. ఇంకా అన్నకు వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో ఎవరి ఫేవరెట్ కలర్ వాళ్ళది, అంతేనా? మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఉంటారు అంటే ఎవరి ఫేవరెట్ కలర్ వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇచ్చినాం అనుకో చిన్నపాటి యుద్ధమే చేసేస్తారు. ఇది వచ్చేసి లంచ్కి అనమాట. సో పొద్దున మిట్టుకి క్యాప్సికమ్ కర్రీ చేసేసిన. ఇంకా మధ్యాహ్నం మా లంచ్లోకి వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట. తోటకూర ఫ్రైలో కొద్దిగంత పెసరపప్పు నానబెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, మంచిగా పంటి కింద పెసరపప్పు తలిగి మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఇంక సార్ చూడండి పొద్దున వాళ్ళ పాప అడిగిందని శనగలు వేయించుతుండు. నేనైతే 2 రోజుల నుంచి అడుగుతున్నా, నా కోసం ఏం చేయలేడు, కానీ వాళ్ళ పాప కోసం చూడండి టైం కేటాయించుకొని మరీ ఫ్రై చేస్తుండే అనమాట. ఇంకా మేడం 12:30కి వచ్చారు. మేడం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వేయించిన శనగలు తింటున్నాం అనమాట. ప్లీజ్ ఇప్పుడు మాత్రం మీ పిల్లలకు అస్సలు వీడియో చూపించకండి, ఎందుకంటే నా హెయిర్ కొంచెం పచ్చిగా ఉండే, చూస్తే భయపడిపోతారు దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందని. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.